ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ అయితే విలేకరుల సమావేశం పెట్టిండుల్లా. మరి ఈ విలేకరుల సమావేశం ఎందుకు పెట్టిల్లా అని అనుకుంటారా? ఇక పోలవరం ఉన్నది కదా, ఇంకా పోలవరం ముచ్చట్ల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాలకు ఎంత అన్యాయం చేసిండు, ఎంత అవినీతి చేసిండో ఇక ఈ ముచ్చట్లన్నీ జనాలకైతే సార్ అయితే చెప్పబట్టిండు. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే అంబటి సార్ ఉన్నాడు కదా, ఇంకా అంబటి సారు మునుపు ఒక ముచ్చట మాట్లాడిన వీడియోనైతే రిలీజ్ చేసిండు. ఇక ఆ ముచ్చట్ల అంబటి సార్ ఏమని మాట్లాడబట్టిండంటే తెలిసిన, ఇగో పోలవరం ప్రాజెక్ట్ అయితే ఇట్స్ ఏ వెరీ 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 కాంప్లికేటెడ్ సబ్జెక్టు. ఈ సబ్జెక్టు గురించి నాకు గట్టిగా అడిగితే అసలు నాకే తెలియదు అని ఆ వీడియోలో ఉన్నది. ఇక ఈ వీడియో అందరికి చూపించుకుంటా చంద్రబాబు నాయుడు సార్ అయితే నవ్వబట్టిండు. మరి ఇక పోలవరం ముచ్చట్లేంది, ఇక పోలవరం ముచ్చట్లల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు జనాలందరికీ ఏం అన్యాయం చేసిండో ఒక్కసారి మనం చూద్దామా ఉల్లా. ఒక వర్షన్ 3-4 ప్లేస్లే కాదు, ఇంకా ఎక్కడ ఉండొచ్చో మేము డెఫినెట్గా చెప్పలేమంటున్నారు. దాని ఎస్టిమేషన్ మీకు చెప్పారు. అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్, ఇంకా స్వీపేజ్ ఉంది. అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. సేఫ్టీ కానీ ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి 2 ఎక్స్పర్ట్స్ వెళ్ళేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తులు బాధ్యత తీసుకొని, అందుకే ఒక మాట చెప్పాను, మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనపడుస్తూ ఉంది, తెలియకుండా బ్రాండ్ కానీ డ్యామేజ్ కానీ విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. ఎంత బుకాయిస్తున్నారో చూశారు కదా. లాస్ట్ 2025 ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది, నీళ్లు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇయర్ బై ఇయర్ 2021కే దెబ్బతినింది. 22 చెప్పారు, 23 చెప్పారు, 25 కూడా చెప్తున్నారు. మళ్ళీ అసలు వాళ్ళు చెప్పిందేమో 2019లోనే దెబ్బతింది అని చెప్పి ఒక పక్క ప్రాజెక్ట్ పనులు చేస్తా ఉన్నారు. 2020లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా అనుకోలేకపోయారు. అదేనే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఇంకా అపోజిషన్ వాళ్ళు. ఎవడైనా వీళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అంటే వాడి మీద పడిపోవడం, విరుచుకు పడిపోవడం. ఈవెన్ పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే పడ్డారు. మీడియా అందరినీ ఇదే పద్ధతి పెట్టారు. ఓకే, కాఫర్ డ్యామ్లో స్వీపేజ్ ఏంటి, ఈ 2 చేయాలంటే వాళ్ళకు 1 year టెన్యూర్ ఇచ్చారు. ఎవరికి యుఎస్ఏ నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్, కెనడా నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్కి 1 year ఎవ్రీ మంత్ 10 days ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇవ్వని. వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిసెంబర్ నుంచి మే వరకే పనులు.